హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు ధర్మపరుడు. సోణపురం రాజు జయపుర రాజుకు సామంతుడు. సోణపురం చిన్న రాజ్యమే అయినా మంచి వనరులు కలది. జయపురం రాజు జయదేవుడు సోణపురాన్ని రక్షించటమే కాక సిరి సంపదలను అభివృద్ధిలోకి తెచ్చాడు. ఆ కారణం చేతనే మణిపుర రాజు మణివంతుడికి సోణపురం మీద కన్నుపడింది. అతను ఆకస్మికంగా చిన్న రాజ్యం మీద దాడి చేసి ఆక్రమించుకున్నాడు. ఈ సంఘటనతో జయదేవుడు పెద్ద చిక్కుల్లో పడ్డాడు. సోణపురాన్ని రక్షించే భారం తన మీద ఉన్నప్పటికీ మణివంతుణ్ణి యుద్ధంలో జయించగల బలం అతనికి లేదు. అందుచేత అతను తన మంత్రి సలహాపైన సింహపుర రాజైన నరసింహవర్మ సహకారాన్ని అర్థించాడు. జైపురానికి సింహపురానికి అనాదిగా మైత్రి ఉన్నది. నరసింహవర్మ పేరు మోసిన ధర్మపరుడు. జైపురానికి సోణపురానికి ఏర్పడిన సమస్యలు పరిష్కరించడానికి తాను తోడ్పడటం ధర్మం అని నమ్మి మణిపురం మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ఉభయ పక్షాలకు 2 రోజుల పాటు యుద్ధం జరిగినాక విజయం మణిపురానికి లభించడం ఖాయం అని స్పష్టంగా తేలిపోయింది. ఆ పరిస్థితిలో జయదేవుడు నరసింహవర్మకు ఒక కపటోపాయం సూచించాడు. నరసింహవర్మ దాన్ని అమలు చేయటానికి సమ్మతించి మర్నాడు మణిపుర రాజుతో ఏకపక్ష సంధి చేసుకుని రణరంగం నుంచి తన బలాలను ఉపసంహరించాడు. ఆ రాత్రి మణిపుర సైనిక శిబిరంలో సైనికులు, సేనాధిపతులు విజయోత్సాహంతో తాగి తందనాలాడుతుండగా జైపుర సైనికులతో పాటు సింహపురి సైనికులు కూడా వచ్చిపడి మణిపుర సైనికులను దారుణంగా వధించి మణిపుర రాజును బందీగా పట్టుకున్నారు. సోణపురం తిరిగి విముక్తి పొందింది. జయపుర రాజు కృతజ్ఞతలు అందుకుని నరసింహవర్మ తన సేనలతో సహా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నరసింహవర్మ ఏం ధర్మపరుడు? ధర్మపరుడు అయిన వాడు జయదేవుడు సూచించిన దుర్మార్గానికి ఒప్పుకుంటాడా? అలా చేసి అతను తనకు గల కీర్తిని ఎందుకు బుగ్గిపాలు చేసుకున్నాడు? మణిమంతుడి లాంటి బలవంతుణ్ణి నిర్వీర్యుణ్ణి చెయ్యాలన్న ఉద్దేశంతోనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, నరసింహవర్మ జయదేవుడి పథకాన్ని అమలు చేసి ధర్మం తప్పాడు అనటానికి వీల్లేదు. ధర్మ నిర్ణయం పరిస్థితులకు అనుగుణంగా జరగాలి. సోణపురాన్ని శత్రువుల నుంచి కాపాడటం జయదేవుడి ధర్మం. ఆ పని చేసే శక్తి జయదేవుడికి చాలినంత లేని కారణం చేత అతను నరసింహవర్మ సహాయం అర్థించాడు. అతనికి సహాయం చెయ్యటం తనకు ధర్మంగా నరసింహవర్మ భావించాడు. అది ధర్మయుద్ధంతో సాధ్యం కానప్పుడు అధర్మయుద్ధం అవసరమయ్యింది. నరసింహవర్మ జయదేవుడి ఎత్తుగడను నిరాకరించి యుద్ధం మాని వెళ్ళిపోయి ఉంటే అతను మణిపుర రాజు పట్ల ధర్మంగా ప్రవర్తించిన వాడు అనిపించుకునేవాడేమో కానీ జయదేవుడి పట్ల అధర్మంగా ప్రవర్తించిన వాడే అయ్యేవాడు. నిజానికి నరసింహవర్మ పూనుకున్నది జయదేవుడి పట్ల తన ధర్మం నిర్వర్తించడానికే కదా. అదే అతను చేశాడు. ఆ మాటకు వస్తే యుద్ధం చేయటమే అధర్మం అనవచ్చు. సామంతో పని జరగకపోతే దండం అవలంబించినట్టే. ధర్మయుద్ధంతో ధర్మ నిర్వహణ సాధ్యం కాకపోతే ఆ పనిని అధర్మయుద్ధంతో నిర్వహించడం తప్పు కాదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.